మీకు అనిపిస్తుందరా? ఇది ఫస్ట్ ఇది రాసుకుంటాం మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో ఓకేనా. ఫస్ట్ దాని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఫస్ట్ మనకి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP అని రండి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP. దాంట్లో ఫస్ట్ పాయింట్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ vapor pressure of pure solvent. ఎందుకంటే ఇందులో మీకు థియరీ బిట్స్ ఎక్కువ వస్తారు. మనకి థియరీ బిట్స్ దగ్గర ఏమైందంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. యూజింగ్ దగ్గర లాస్ అయిపోతారు. దాన్ని కొంచెం మీరు గ్రిప్ పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ పర్లేదు. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాంట్లో ట్విస్ట్ ఏమి ఉండదు. డైరెక్ట్ ఒకటే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలోనే టెంప్స్ అడుగుతుంటారు అనమాట. బట్ ఇక్కడ థియరిటికల్ పార్ట్ వచ్చేటప్పుడు ఇంపార్టెంట్. థియరిటికల్ మీద బాగా మీరు గ్రిప్ పెట్టుకుంటే అప్పుడు ఆన్సర్స్ ఈజీగా వెళ్తుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఒక సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది దాంట్లో మనం ఏదైనా ఒక సొల్యూట్ యాడ్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ మనకి సపోజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు P0 అనుకుందాం. ఓకే, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు P0 and vapor pressure of solution is equal to PS అనుకోండి. ఓకే, vapor pressure of pure solvent P0, vapor pressure of solution is equal to PS. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అది దీని LVP అంటాము, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఫార్ములా ఓకేనా. ప్యూర్ సాల్వెంట్ కి మనకి ఏం చేస్తున్నాం, జనరల్ గా ప్యూర్ సాల్వెంట్ P0 ఇప్పుడు కాన్స్టెంట్, P0 ఇప్పుడు కూడా కాన్స్టెంట్. PS మారుతూ ఉంటుంది. మన అందులో కలిపిన సొల్యూట్ యొక్క నేచర్ బట్టి సొల్యూషన్ యొక్క ప్రెషర్ మారుతూ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా. A solutions contains 3 solutions తీసుకుందాం. For example, 1 mole of NaCl and 1 mole of BaCl2 and 1 mole of AlCl3 and ఇంకోటి 1 mole of Al2SO4 thrice. 1 mole of NaCl, 1 mole of BaCl2, 1 mole of AlCl3, 1 mole of Al2SO4 thrice. అంటే మనం 4 డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకున్నాం. ఒక సొల్యూషన్ లో 1 mole of NaCl ఉంది, ఇంకొక సొల్యూషన్ లో 1 mole of BaCl2 ఉంది, ఇంకొక సొల్యూషన్ లో 1 mole of AlCl3 ఉంది, ఇంకొక సొల్యూషన్ లో 1 mole of Al2SO4 thrice ఉంది. ఓకేనా. సో మన ఫస్ట్ క్వశ్చన్, which solution
having lowest vapor pressure. Which solution having lowest vapor pressure? 1 ml, 1 mole NaCl, 1 mole BaCl2, 1 mole of AlCl3, 1 mole of Al2SO4 thrice. అందులో which solution having lowest vapor pressure? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 ఏమో which solution having, ఇది చాలా ఇంపార్టెంట్, highest lowering of vapor pressure. Okay, which solution having lowest vapor pressure? Which solution having highest lowering of vapor pressure? సపోజ్ ఇక్కడ 1 mole NaCl అన్నా కదా, 1 mole NaCl లో ఓకేనా ఎన్ని పార్టికల్స్ ఉంటాయి మనకి? 2 అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 2 n0 ఉంటాయి. ఓకేనా 1 mole NaCl లో Na ప్లస్ Cl మైనస్ 2 n0 పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి. 1 mole BaCl2 లో ఏం తీసుకోవచ్చు? 3 n0 పార్టికల్స్, 3 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ AlCl3 అంటే Al అండ్ 3 అంటే దాదాపు ఎన్ని వస్తుంది మనకి? 4 n0 పార్టికల్స్. Al2SO4 thrice, 2Al plus 3, 3SO4 minus 2, 3 plus 2. ఎన్ని వస్తాయి మనకి? అది 5 moles. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ లోనేమో 2 n0 పార్టికల్స్ ఉన్నాయి, సెకండ్ సొల్యూషన్ లో 3 n0 పార్టికల్స్ ఉన్నాయి, థర్డ్ దాంట్లో అంటే AlCl3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు కదా మనకి? అదే AlCl3 అన్నాడు అనుకోండి మనకి, అది Al plus 3 plus 3Cl minus టోటల్ ఇది 1 mole, ఇది 3 moles, టోటల్ మనకు వచ్చేసి 4 ions ఉన్నాయి, అంటే 4 moles ఆఫ్ పార్టికల్స్, 4 n0 పార్టికల్స్. ఇక్కడికి వచ్చినప్పుడు Al2SO4 thrice అంటే 2 plus 3 5 n0 పార్టికల్స్. మనం ఏమంటున్నాం? ఒక సాల్వెంట్ కి మీరు సొల్యూట్ యాడ్ చేస్తా ఉన్నప్పుడు అందులో సొల్యూట్ యొక్క పార్టికల్స్ యొక్క నెంబర్ పెరిగే కొద్ది కూడా, సొల్యూట్ యొక్క పార్టికల్స్ నెంబర్ పెరిగే కొద్ది కూడా ఎవాపరేషన్ తగ్గిపోతుంది కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంటది, వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ సొల్యూషన్ హ్యావింగ్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్? విచ్ సొల్యూషన్ హ్యావింగ్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్ అంటే 1 mole NaCl, 1 mole BaCl2, 1 mole AlCl3, 1 mole Al2SO4 thrice. అంటే ఎందులో అయితే ఏ సొల్యూషన్ అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయో అక్కడ ఎవాపరేషన్ తగ్గిపోతుంది కాబట్టి ద సొల్యూషన్ విల్ హ్యావింగ్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, విచ్ సొల్యూషన్ హ్యావింగ్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్ అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్? 1 mole of Al2SO4 thrice, 1 mole of Al2SO4 thrice. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో వాటర్ ఉంది అంటే P0, ఇందులో వాటర్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, అంటే 1 mole NaCl సొల్యూషన్ తయారు ఉపయోగించే వాటర్ అన్నింటిలో కూడా వాటర్ కామన్, అంటే అన్నింటిలో కూడా P0 కామన్ అన్నమాట. బట్ సొల్యూషన్ తయారు చేసిన తర్వాత PS చేంజ్ అవుతుంటుంది, PS చేంజ్ అవుతుంటుంది. బట్ ఫస్ట్ దానికి ఏంటి? విచ్ సొల్యూషన్ హ్యావింగ్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ద సొల్యూషన్ కంటైనింగ్ 1 mole of Al2SO4 thrice. నెక్స్ట్ చూడండి, విచ్ సొల్యూషన్ హ్యావింగ్ హైయెస్ట్ లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? మీరు లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కట్టాలంటే ఏ ఫార్ములా వేసుకోవాలి? P0 మైనస్ PS. P0 మైనస్ PS, P0 మైనస్ PS. ఈ వాల్యూ హైయెస్ట్ రావాలంటే ఇది కాన్స్టెంట్. ఓకేనా? P0 ఇప్పుడు కూడా ఆల్వేస్ కాన్స్టెంట్. ఏం చేంజ్ అవుతుంది? PS మాత్రమే చేంజ్ అవుతుంది అన్నమాట, PS చేంజ్ అవుతుంది, PS చేంజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు P0 మైనస్ PS వాల్యూ అనేది హైయెస్ట్ రావాలంటే ఈ PS వాల్యూ బాగా లో వాల్యూ ఉండాలన్నమాట. దిస్ వాల్యూ ఈజ్ లోయెస్ట్. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఎంత తక్కువగా ఉంటే, ఇది ఎలాగో కాన్స్టెంట్. ఇప్పుడు 1 mole NaCl లో కడతారు, P0 కాన్స్టెంట్, PS మారుతుంది. 1 mole BaCl2 ఇక్కడ ఎంత అయితే P0 ఉంది, ఇక్కడ P0 కాన్స్టెంట్, ఇక్కడ P0 కాన్స్టెంట్, బట్ PS మారుతుంది. అలాగే 1 mole AlCl3 లో కట్టినప్పుడు P0 కాన్స్టెంట్, ఓకేనా, బట్ PS మారుతుంది. 1 mole Al2SO4 thrice లో వాటర్ ఇప్పుడు కాన్స్టెంట్, P0 కాన్స్టెంట్, ఏది మారుతుంది? PS మారుతుంది. మనకి ఇక్కడ ఏమన్నా జాగ్రత్తగా అనేది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అన్నమాట. విచ్ సొల్యూషన్ హ్యావింగ్ హైయెస్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? ఎందులో P0 మైనస్ PS వాల్యూ హైయెస్ట్ వస్తుందని అడిగాడు. హైయెస్ట్ రావాలంటే ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బాగా లోయెస్ట్ ఉండాలి. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ P0 ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ప్యూర్ సాల్వెంట్ యొక్క P0 కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. బట్ ద ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ మాత్రం చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే మనకి ఏ సొల్యూషన్ అయితే వేపర్ ప్రెషర్ అనేది బాగా లోయెస్ట్ ఉంటుందో, బాగా లోయెస్ట్ ఉంటుందో అక్కడ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ NaCl, BaCl2, AlCl3,
Al2SO4 thrice లో ఇక్కడ మనకి ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బాగా లోయెస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ లోయెస్ట్ వేపర్ ప్రెషర్. ఎప్పుడైతే పిఎస్ వాల్యూ లోయెస్ట్ వచ్చిందో డిఫరెన్స్ వాల్యూ హైయెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అన్నిట్లో కంపేర్ చేస్తే ఎక్కడైతే పిఎస్ వాల్యూ ఈ నాలుగిట్లో ఎక్కడైతే పిఎస్ వాల్యూ అంటే సొల్యూషన్ యొక్క ప్రెషర్ బాగా తక్కువ వస్తుందో అప్పుడు ఈ డిఫరెన్స్ అనేది మనకి ఎక్కువ వస్తుంది వాల్యూ. సపోజ్ ఇక్కడ దీని సొల్యూషన్ యొక్క పిఎస్ అనుకోండి, సపోజ్ ఏదో 2 atmosphere అనుకోండి. ఓకేనా? ఇది వచ్చిన సారీ ఇది 5 atmosphere అనుకోండి, ఇది 4, తర్వాత ఇది 3, ఇది 2 అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి అది ఎప్పుడైతే సొల్యూషన్ యొక్క పిఎస్ వాల్యూ అంటే ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బాగా లోయెస్ట్ వస్తుందో ఈ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. దట్ విల్ బి దాన్ని ఏమంటాం మనం హైయెస్ట్ ఎల్బిపి అని పిలుస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఇందులో మీకు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇక్కడ ఆన్సర్ పోతాయి అన్నమాట. అడిగిన విచ్ సొల్యూషన్ హ్యావింగ్ హైయెస్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో కాబట్టి పీ నాట్ ఎప్పుడు కాన్స్టెంట్. ఏ సొల్యూషన్ అయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ప్రెషర్ అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి మీరు దాన్ని ఆప్షన్ కింద వెళ్ళండి. అక్కడ పీ నాట్ మైనస్ పిఎస్ వాల్యూలో పిఎస్ తక్కువ ఉన్నట్లయితే ఈ డిఫరెన్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అందుకని హైయెస్ట్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఆప్షన్ ఏమొస్తుంది మీకు 1 mole of Al2SO4 thrice. 1 mole of Al2SO4 thrice వస్తుంది. ఇది ఒక మోడల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే పీ నాట్ మైనస్ పిఎస్ కదా. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అన్నమాట. అకార్డింగ్ టు రౌల్ట్స్ లా, అకార్డింగ్ టు రౌల్ట్స్ లా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రౌల్ట్స్ లా స్టేట్మెంట్ చూడండి. రౌల్ట్స్ లా స్టేట్మెంట్ ఏంటంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నేను చెప్పాను కదా క్లియర్ గా సొల్యూషన్ లో వేపర్ ప్రెషర్ అంటూ వస్తుంది అంటే సాల్వెంట్ ఎవాపరేట్ అవడం వల్ల వస్తుంది తప్ప సొల్యూషన్ సంబంధం లేదు. కాబట్టి వేపర్ ప్రెషర్ సొల్యూషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇంకా స్టేట్మెంట్స్ వస్తాయి రాసుకోండి. అకార్డింగ్ టు రౌల్ట్స్ లా ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ is directly proportional to mole fraction of solvent. Therefore PS is directly proportional to mole fraction of solvent xn. Okay na? Where is the mole fraction of solvent. దాని నుంచి PS is equal to some constant P naught అని పెట్టాలి. ఎందుకంటే మనం సాల్వెంట్ జనరల్ కాన్స్టెంట్ పెట్టాలి. ఇక్కడ సాల్వెంట్ యొక్క ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి పీ నాట్ అని పెడుతున్నాను. పీ నాట్ ఇంటూ ఎక్స్ఏ. ఇందులో మనకి ఒకటే ప్రాబ్లం, ఒకటే ఫార్ములా, మనకి ఫార్ములా బట్టి ఏ ప్రాబ్లం చేసుకుంటారు వచ్చాడు. సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ ఇంటూ ఎక్స్ఏ. పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ ఇంటూ ఎక్స్ఏ, వేర్ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఇది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ రా మనకి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమన్నా చూడండి ఇక్కడ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏముంది? పీ నాట్ మైనస్ పిఎస్. ఓకేనా. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే పీ నాట్ మైనస్ పిఎస్ క్యాలిక్యులేషన్. బట్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే the lowering of vapor pressure. The formula ఏంటి? P naught minus PS కదా. ఓకేనా. lowering of vapor pressure అంటే P naught minus PS. P naught minus PS. బట్ PS అంటే ఏముంది ఇక్కడ? PS అంటే P naught minus PS అంటే P naught into XA. అంతే కదా. మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం? lowering of vapor pressure క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో P naught minus PS కడుతున్నాం. సో lowering of vapor pressure అంటే the difference between vapor pressure of pure solvent and solution. So P naught minus PS, but you know that PS is equal to P naught into XA. That is equal to P naught into the 1 minus XA and P naught into 1 minus XA. So next మనకి ఇప్పుడు ఒక బైనరీ సొల్యూషన్ తీసుకున్నాం అనుకుంటాం. బైనరీ సొల్యూషన్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ plus mole fraction of solvent is always unity. In a binary solution,
The mole fraction of solute, mole fraction of solvent is 1. Suppose ఇక్కడ solvent మనం A అనుకున్నాం కదా, XA, ఇది XB అనుకున్నాం. XB equal to 1. Solvent XA అనుకున్నాం, XB అనుకోండి, XA plus XB is equal to 1. అప్పుడు ఏమవుతుంది మనకి అది P0 minus PS is equal to P0 into XB అని రాసుకోవచ్చు కదా, P0 into XB. ఆ స్టెప్ రాసుకోండి. P0 minus PS is equal to P0 into XB. P0 into XB. Okay, P0 minus PS is equal to P0 into XB. P0 into XB. Next step రాసుకోండి. Next step. ఈ P0 ని పక్క తీసుకుందాం. Next step. P0 minus PS divided by P0 is equal to XB, where XB is equal to mole fraction of solute. చూసుకుని ఇందాక మనకి సాల్వెంట్ కి అప్లై చేస్తాం, ఇప్పుడు P0 minus PS by P0 minus PS by P0 is equal to XB. మరి ఇక్కడ P0 minus PS అంటే that is nothing but lowering of vapor pressure కదా, lowering of vapor pressure. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకి అది ఇక్కడ చూడండి, P0 minus PS means the lowering of vapor pressure. P0 అంటే vapor pressure of pure solvent. ఓకేనా, pure solvent. చూడండి, P0 minus PS is nothing but lowering of vapor pressure. P0 అంటే vapor pressure of pure solvent. ఈ రేషియో ఉంది కదా, the ratio between lowering of vapor pressure to the vapor pressure of pure solvent, that is called as lowering of vapor pressure. That is called as, ఈ రేషియో ఉంది కదా, ఈ రేషియోని ఏమంటారంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కింద రాయండి. సో P0 minus PS is nothing but lowering of vapor pressure. P0 అని గుర్తుపెట్టుకోండి, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. నెక్స్ట్ కింద రాయండి. The ratio between lowering of vapor pressure, the ratio between lowering of vapor pressure to the vapor pressure of pure solvent, the ratio between lowering of vapor pressure to the vapor pressure of pure solvent is called relative lowering of vapor pressure. Most important topic, relative lowering of vapor pressure. So గుర్తుపెట్టుకోండి, LVP అంటే P0 minus PS, RLVP అంటే P0 minus PS by P0. P0 minus P0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ రాయొచ్చా, P0 minus PS by P0 is equal to mole fraction of solvent, mole fraction of solute. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇందాక చెప్పాం కదా, రౌల్స్ లా సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా, రౌల్స్ లా సెకండ్ స్టేట్మెంట్. రౌల్స్ లా బ్రాకెట్ లో స్టేట్మెంట్ 2 అని పెట్టుకోండి. స్టేట్మెంట్ 2 ఇందాక చెప్పింది ఏంటి, స్టేట్మెంట్ 1, the vapor pressure of solution is directly proportional to mole fraction of solvent. ఇందాక చెప్పిన స్టేట్మెంట్ 1. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూడండి, దీన్ని బట్టి చెప్పొచ్చా, ఇదేంటిది, the relative lowering of vapor pressure, ఈ రేషియో ఉంది కదా, the relative lowering of vapor pressure is equal to mole fraction of solvent solute అంటే solute అన్నమాట. ఓకేనా, రాసుకున్నాం. Statement 2, the relative lowering of vapor pressure of dilute solution. మనం తీసుకున్న dilute solutions గుర్తుపెట్టుకోండి.
కంపల్సరీ దాంట్లో ఏముండాలి, నాన్ వాలటైల్ సొల్యూషన్ అండి, కంటైన్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఎందుకంటే వేపర్ ప్రెషర్ లో సొల్యూట్ ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు, ఎవాపరేషన్ అనేది ఓన్లీ సాల్వెంటే జరగాలి. ఇవన్నీ కూడా థియరిటికల్ పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ద రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ volatile solute is equal to mole fraction of solute. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. The relative lowering of vapor pressure of a dilute solution containing a non-volatile solute is equal to mole fraction of solute. Second statement. This is also the second statement. Next, ఒక చిన్న క్వశ్చన్ ఒకటి రాస్తాను చూడండి. Question number 1. Which of the following solution exhibit highest or LVP? Which of the following solution exhibit highest relative lowering of vapor pressure? So మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే the relative lowering of vapor pressure is purely so which of the following solution exhibit highest relative lowering of vapor pressure? Okay na? Under point A. Solutions containing 1 mole of glucose and 1 mole of sucrose. First question, okay na? Solution lo 1 mole of glucose and 1 mole of sucrose. 1 mole of glucose and 1 mole of sucrose. But I want to know which of the following solution exhibit highest relative lowering of vapor pressure? Highest relative lowering of vapor pressure. కానీ ఇక్కడ మనకి RLVP అనేది కాల్గేటివ్ ప్రాపర్టీ కదా, ఓకేనా? RLVP ఈజ్ ఏ కాల్గేటివ్ ప్రాపర్టీ. అంటే ఆ ప్రాపర్టీ అనేది ఓన్లీ మనం తీసుకున్న సొల్యూషన్ లో మనం కలిపే సొల్యూట్ పార్టికల్స్ యొక్క నెంబర్ పై మాత్రమే డిపెండ్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేచర్. బాగా గుర్తుపెట్టుకుంటాం. సో కాల్గేటివ్ ప్రాపర్టీ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఓకేనా? వేపర్ ప్రెషర్ అనేది కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. బాయిలింగ్ పాయింట్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, ఫ్రీజింగ్ పాయింట్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, వేపర్ ప్రెషర్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు. కాల్గేటివ్ ప్రాపర్టీస్ 4 రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఓకే? మళ్ళీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. కాల్గేటివ్ ప్రాపర్టీ which of the following is not కాల్గేటివ్ ప్రాపర్టీ అంటే కాల్గేటివ్ ప్రాపర్టీస్ 4 గుర్తుపెట్టుకోండి. ఒకటి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఒకటి నాట్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ కాదు, ఎలివేషన్ ఇన్ ద బాయిల్ అంటే డిఫరెన్స్ అన్నమాట. ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, అలాగే డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్, ఇంకొకటి ఏమో ఆస్మాటిక్ ప్రెషర్. ఇవి మాత్రమే కాల్గేటివ్ ప్రాపర్టీస్. 4 ఉంటాయి, 4 ఉంటాయి అన్నమాట, ఓకేనా? నార్మల్ ప్రెషర్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, వేపర్ ప్రెషర్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు. నెక్స్ట్ తర్వాత టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ కాల్గేటివ్ ప్రాపర్టీ కాదు. నెక్స్ట్ ఫ్రీజింగ్ పాయింట్ మనకున్న ఏంటి? ఆర్ఎల్విపి, ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇవి కాల్గేటివ్ ప్రాపర్టీస్. అండ్ కాల్గేటివ్ ప్రాపర్టీ అనగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ అది గ్లూకోజా, అది ఫ్రక్టోజా, లేదా NaCl, AlCl అనేది కాదు. మనం తీసుకున్న సొల్యూషన్ లో దాని నుంచి ఎన్ని పార్టికల్స్ వస్తున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వస్తున్నాయి, ఆ పార్టికల్స్ యొక్క నెంబర్ పై మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ లో ఒక దాంట్లో ఏముంది? 1 mole ఆఫ్ గ్లూకోజ్. 1 mole ఇస్ నథింగ్ బట్ 1. ఇక్కడ డిసోసియేషన్ జరగదు కదా, నాట్ అయనైజ్ అవ్వదు కాబట్టి 1 mole అంటే జస్ట్ గ్లూకోజ్ మాలిక్యూల్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉండే పార్టికల్స్? మీకు NR పార్టికల్స్ ఉంటాయి.
అదే ఇప్పుడు సపోజ్ మీరు 1 మోల్ NaCl అన్నాడు అనుకోండి అన్నమాట. అదే నేను 1 మోల్ ఆఫ్ NaCl అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైతే Na ప్లస్ Cl మైనస్ డికంపోజ్ అయ్యింది కదా మనకి, అది Na ప్లస్ Cl మైనస్ మారిపోతుంది. కాబట్టి ఎన్ని ఉంటాయి అక్కడ 2 N0 పార్టికల్స్ ఉంటాయి. కానీ గ్లూకోజ్ సిక్రోజ్ అనేది దే ఆర్ నాట్ అయానిక్ కాంపౌండ్స్, దే ఆర్ ఓన్లీ కోవలెంట్ కాంపౌండ్స్. గ్లూకోజ్ కోవలెంట్ కాంపౌండ్, నేను కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది అని నాన్ మెటల్స్. సుక్రోజ్ C12H22O11 అది కూడా కోవలెంట్ కాంపౌండ్. గ్లూకోజ్ కానీ సుక్రోజ్ కానీ డిసోసియేషన్ జరగదు. కాబట్టి అక్కడ ఎన్ని పార్టికల్స్ అనేవి డికంపోజ్ అవ్వనమాట. కాబట్టి గ్లూకోజ్ 1 మోల్ అనగానే నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్. మరి ఇక్కడ 1 మోల్ ఆఫ్ సుక్రోజ్ అని కూడా ఏం వస్తుంది మనకి, అది 1 మోల్ ఆఫ్ సుక్రోజ్, 1 మోల్ ఆఫ్ సుక్రోజ్. ఇక్కడ కూడా ఏమి ఉంటాయి మనకి, అది అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. 1 మోల్ ఇస్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా. కాబట్టి మనకి ఇచ్చిన 2 సొల్యూషన్ లో కూడా ఫస్ట్ సొల్యూషన్ లో N0 పార్టికల్స్ ఉన్నాయి, సెకండ్ సొల్యూషన్ లో N0 పార్టికల్స్ ఉన్నాయి. పార్టికల్స్ నెంబర్ మారలేదు. కాబట్టి ఫస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్ లో ఎంతైతే ప్రెషర్ ఎగ్జిబిట్ చేస్తుందో ఇక్కడ కూడా సేమ్ ప్రెషర్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండింటిలో కూడా మనకి ఈ RLVP అనేది డిఫరెన్స్ రాదు, సేమ్ ఉంటుంది. ఓకేనా. therefore the solution containing 1 mole of glucose, 1 mole of sucrose having same vapor pressure exhibit same vapor pressure, therefore they exhibit same RLVP. ఇది హైయెస్ట్ ఉండదు, లోయెస్ట్ ఉండదు. ఓకేనా. నేను రాస్తున్నాను. the two solutions having same number of particles. The two solutions having same number of particles. The two solutions having same number of particles. Same number of particles. That means 1 mole glucose, NR particles. అలాగే 1 mole sucrose, NR particles. ఇక్కడ 1 mole అంటే అవగాడ్రో నెంబర్ మనకి, అది 1 mole అంటే అవగాడ్రో నెంబర్. therefore 1 mole glucose and 1 mole sucrose having same number of particles, hence they exhibit same RLVP. Hence they exhibit same relative lowering of vapor pressure. Hence they exhibit same relative lowering of vapor pressure. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ నేను మోల్స్ అన్నప్పుడు వెయిట్ ఇచ్చాడు అనుకోండి. ఓకే. నెక్స్ట్ సమ్ పాయింట్ బి అని పెట్టుకుంటే సొల్యూషన్ కంటైనింగ్ 10 grams of glucose, 10 grams of glucose, ఇక్కడ 10 grams of sucrose. Second question, a solution containing 10 grams of glucose and 10 grams of sucrose. 10 grams of sucrose. ఇప్పుడు డిఫరెన్స్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏమన్నాడు, ఒక సొల్యూషన్ 10 grams of glucose ఉంది, ఇంకో సొల్యూషన్ 10 grams of sucrose ఉంది. సో ఫస్ట్ మనకి 10 grams of glucose అన్నాడు అనుకోండి. 10 grams of glucose కట్టొచ్చు. సో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. మనకు కావాల్సిన ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కావాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ మనకు. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇంటూ అవగాడ్రో నెంబర్ వేసుకోవాలి కంపల్సరీ. కాబట్టి 10 grams of glucose containing weight by gram molecular weight into Avogadro number of particles. And 10 of మనకి అది that is equal to 10 by 180 కదా glucose, 180 into N0 particles. 10 by 180 into N0 particles. అదే 10 grams sucrose తీసుకున్నాం అనుకోండి. 10 grams of sucrose. 10 grams of sucrose తీసుకుంటే ఏమవుతుంది, 10 by sucrose molecular weight వచ్చి 342 grams, 342 into N0 particles. కొంచెం వాల్యూ డిఫరెన్స్ వచ్చింది. 10 grams of glucose లో 10 by 180 into N0 ఉంది, 10 grams of sucrose లో 10 by 340 N0 particles ఉంది. సో మన జనరల్ మనకి ఏంటి, ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సొలిడ్ పార్టికల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ సొలిడ్ పార్టికల్స్. ఇప్పుడు ఏమవుతుంది మనకి అది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ ఎగ్జిబిట్ హైయెస్ట్ RLVP. ఈ రెండిట్లో మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ అంటే 10 by 180 10 by 340 లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హైయెస్ట్ ఇక్కడ ఉంటాయి.
ఓకే, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హైయెస్ట్ ఉంటాయి. ఇది 10/180 into n0 పార్టికల్స్. ఇక్కడ 10/340 n0 అంటే లోయెస్ట్ పార్టికల్స్ ఉంది. నేనేమన్నాను, ఎక్కడైతే పార్టికల్స్ యొక్క నెంబర్ పెరిగిందో, ఓకేనా, అక్కడ ఏమవుతుంది, మనకి ప్రెషర్ బాగా తగ్గుతుంది అనమాట. ఇక్కడ సొలిడ్ పార్టికల్స్ పెరుగుతున్నాయి కదా, పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవాపరేషన్ తగ్గుతుంది. కాబట్టి ఎవాపరేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వేపరేషన్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి క్లియర్ గా మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. 10 grams ఆఫ్ గ్లూకోజ్, 10 grams ఆఫ్ సుక్రోజ్ కి రెండింటికి కూడా సేమ్ RLVP ఉండదు. సేమ్ RLV డిఫరెన్స్ పార్టికల్స్ ఉన్నాయి, డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చేస్తారు, క్రాస్ చెక్ చేసుకోండి. ఎప్పుడైనా క్వశ్చన్స్ అలా ఇచ్చినప్పుడు ఇక్కడ థియరిటికల్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంటాడు. ఓకేనా, ఇది అర్థమైతే నెక్స్ట్ టాపిక్ ఈజీగా అవుతుంది. కాబట్టి 10 grams ఆఫ్ గ్లూకోజ్, 10 grams ఆఫ్ సుక్రోజ్ లో ఏమన్నాడు, హైయెస్ట్ RLVP. హైయెస్ట్ RLVP అంటే RLVP ఫార్ములా ఏంటి, P0 మైనస్ PS బై P0. ఈ రెండు కాన్స్టెంట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి ఈ వాల్యూ హైయెస్ట్ రావాలంటే ఇది లోయెస్ట్ ఉండాలి మనకి, ఇది PS లోయెస్ట్ ఉండాలి. లోయెస్ట్ ఉండాలంటే ఎక్కువ పార్టికల్స్ ఉండాలి. ఓకేనా, ఎక్కువ పార్టికల్స్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు 10 grams ఆఫ్ గ్లూకోజ్, 10 grams సుక్రోజ్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కడ వస్తున్నాయి మనకి, 10 grams ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది. అంటే ద ప్రెషర్ ఆఫ్ 10 grams ఆఫ్ గ్లూకోజ్, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ 10 grams ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ లోయర్ దెన్ దట్ ఆఫ్ 10 grams ఆఫ్ సుక్రోజ్. అర్థమవుతున్నది, క్లియర్ చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్. P0 రెండు కాన్స్టెంటే. ఆ P0 మైనస్ PS బై P0 అనేది హైయెస్ట్ రావాలి అంటే ఉన్న సొల్యూషన్స్ లో ఏ సొల్యూషన్ లో అయితే PS వాల్యూ బాగా తక్కువ వస్తుందో, ఓకేనా, ఈ వాల్యూ లోయెస్ట్ ఉండాలి. ఈ వాల్యూ లోయెస్ట్ ఉండాలి. PS వాల్యూ అనేది లో వాల్యూ ఉండాలి. లోయెస్ట్ వాల్యూ ఉంటే అప్పుడు ఈ P0 మైనస్ PS P0 అనేది హైయెస్ట్ వస్తుంది. అది రావాలంటే సొలిడ్ పార్టికల్స్ ఎక్కువ ఉండాలి. ఏ సొల్యూషన్ లో అయితే నెంబర్ ఆఫ్ సొలిడ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే చెక్ చేసుకోండి. కాబట్టి 10 grams ఆఫ్ గ్లూకోజ్, 10 grams సుక్రోజ్ లో ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విల్ బి హయ్యర్ ఇన్ 10 grams ఆఫ్ గ్లూకోజ్ దెన్ దట్ ఆఫ్ 10 grams ఆఫ్ సుక్రోజ్. Therefore, the vapor pressure of 10 grams of glucose is lower than that of 10 grams of sucrose. కాబట్టి దీని యొక్క PS వాల్యూ, therefore ఏమని రాసుకోవచ్చు, the vapor pressure of glucose is less than the vapor pressure of sucrose. ఎందుకంటే ఇక్కడ నా పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కాబట్టి ఎప్పుడైతే దీంట్లో వేపర్స్ తగ్గిందో PS వాల్యూ తగ్గింది కాబట్టి, సో therefore 10 grams of glucose exhibit highest RLVP. 10 grams of glucose exhibit highest RLVP than that of 10 grams of sucrose. సెకండ్ క్వశ్చన్ నోట్ చేస్తాం, క్లియర్ రాసుకుంటారు. 10 grams of glucose లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉండొచ్చు, 10/180, 10/340, ఈ వాల్యూ హైయెస్ట్ వస్తుంది. ఇక్కడ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా సొలిడ్ పార్టికల్స్ పెరిగితే వేపర్స్ తగ్గిపోతుంది కదా. So therefore highest RLVP. Therefore 10 grams of glucose exhibit highest RLVP than that of 10 grams of sucrose. ఈ మోడల్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మీకు నోట్ చేసుకుంటారు. The vapor pressure of glucose is less than that of vapor of sucrose. Therefore 10 grams of glucose exhibit 10 grams of glucose exhibit highest RLVP then 10 grams of sucrose. Then 10 grams of sucrose. Then 10 grams of sucrose. 10 grams of sucrose. Next one. Side between the relation between relative lowering of vapor pressure. This is a qualitative property, okay na? Relation between relative lowering of vapor pressure and molecular weight of solute. Relation between RLVP and molecular weight of solute. Relation between RLVP and molecular weight of solute. This is a problematic part, okay na? Relation between RLVP and molecular weight of solute. Which one? For example, మనకి ఒక dilute solution చేసుకుంటున్నాం కదా, in a dilute solution
స్మాల్ ఏ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ అనుకుంటాం. స్మాల్ ఏ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ బ్రాకెట్ లో దాని మాలిక్యులర్ వెయిట్ is capital M అనుకోండి. A dilute solution containing small a grams of solute, molecular weight M, and small b grams of solvent. ఈ టర్మ్స్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అది నేను కరెంట్ కోసం ఏబీ అని వాడుతున్నాను. స్మాల్ b grams of solvent బ్రాకెట్ లో మాలిక్యులర్ వెయిట్ is W అనుకోండి, క్యాపిటల్ W. అంటే జనరల్ గా మనకి సొల్యూషన్ అంటే సొల్యూట్ సాల్వెంట్ ఉండాలి మనకి. నేను ఏం చేస్తానంటే ఆ సొల్యూషన్ తయారు చేయడానికి సొల్యూట్ ఏమో ఏ గ్రామ్స్ వాడాను. సొల్యూట్ అనేది కెమికల్ కాబట్టి దాని మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది M అనుకున్నాను. దాన్ని తీసుకొచ్చి B గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ యాడ్ చేస్తున్నాను. B గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్, దాని మాలిక్యులర్ వెయిట్ W అనుకున్నాను. ఓకే, ఏ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ M అండ్ B గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యులర్ వెయిట్ W అనుకోండి. దీని నుంచి మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కడుతున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. మనం సాల్వెంట్ NE అనుకుంటున్నాం కదా, NE అనుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ NE అనుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే B by M అవుతుంది. B by W. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ NE అనుకోండి, B by W. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ NB అనుకోండి, NB. దట్ ఈస్ ఈక్వల్ టు A by M అని రాసుకోవచ్చు. A by M. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ NB ఈక్వల్ టు A by M. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఎందుకంటే రౌల్స్ వల్ల మనకి XB ఉంది కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ B అన్నాం కదా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే XB అని రాయండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ XB. మోల్ ఫ్రాక్షన్ వస్తుంది మనకి. దేనికైతే మీరు మోల్ ఫ్రాక్షన్ కడుతున్నారో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ XB ఈజ్ ఈక్వల్ టు మనం దేనికైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ని టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ తోటి డివైడ్ చేస్తాను. సో కాబట్టి నేను మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఎందుకు కడుతున్నానంటే మనకి రౌల్స్ లో XB ఉంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొస్తాను. ఎందుకంటే RLBPకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో మనకి XB ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ NB by NA plus NB. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇప్పుడు రౌల్స్ లో అనేది ఇప్పుడు కూడా డైల్యూట్ సొల్యూషన్ అప్లై చేస్తారు అన్నమాట. ఓకేనా, సో జనరల్ మనకి ఏంటంటే Raoult's law is applicable for very dilute solutions. అంటే ఐడియల్ సొల్యూషన్స్ అనుకోండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఐడియల్ గ్యాస్ వచ్చింది కదా. ఐడియల్ గ్యాస్ అంటే దేర్ ఆర్ నో అట్రాక్టివ్ ఆర్ రెపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటాం. అలాగే ఇక్కడ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఎప్పుడైతే మనం బాగా డైల్యూట్ చేస్తున్నాం, ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాము, మనం తీసుకున్న సొల్యూట్ పార్టికల్స్ మధ్యలో ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ కానీ రెపల్సివ్ ఫోర్స్ కానీ ఉండకూడదు. అట్రాక్టివ్ ఫోర్స్ అనుకోండి, ఆ సొల్యూట్ పార్టికల్స్ దగ్గరికి వస్తాయి మనకి, అంటే అసోసియేషన్ జరిగిపోతుంది, రెండు కలిసిపోతాయి అనమాట, లేదు డిసోసియేషన్ జరిగిపోతుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న సొల్యూట్ పార్టికల్స్ మధ్యలో ఎటువంటి అట్రాక్టివ్ కానీ ఇంటరాక్టివ్ ఫోర్స్ కానీ ఉండకూడదు అన్నమాట. అందుకని ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తుంటారు. సో రౌల్ట్స్ లా ఇస్ అప్లికబుల్ ఫర్ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్. వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈస్